కిరణ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు స్క్రిప్ట్లో? ఎందుకంటే గతంలో కూడా చెప్పున్నాడు 2-3 సార్లు, అంటే హెల్దీగానే డిస్కషన్స్ ఉంటాయండి, ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సీన్ ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా అనిపించినప్పుడు త్రో చేస్తారు, అల్టిమేట్లీ మనకే వదిలేస్తారు కాల్. చూడు నాకు ఇది అనిపిస్తుంది ఒకసారి చూడాను, వర్క్ చేసిన తర్వాత లేదన్నా అలా కాదు ఇలా అంటే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏముండదు, డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ ఉంటుంది. కానీ సార్ ఎవరి దగ్గర చేశారా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఫిలిమ్స్కి చేశాను, కొన్ని చిన్న సినిమాలు, కొన్ని నోటబుల్ ఫిలిమ్స్. సురేంద్ర కృష్ణ గారు అనే రైటర్ ఉన్నారు, ఆయన చేసిన మ్యాక్సిమం ఫిలిమ్స్కి నేను ఆయన కింద రైటర్ కింద రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశారు. డైరెక్షన్ పరంగా ఏ సినిమాకి ఆ సినిమాలకే కొన్ని రోల్స్ లొకేషన్స్కి వెళ్ళేటోండి, అంటే ఎక్కువ చేయలే. ఎట్లా నమ్మాడు సార్ కిరణ్? ఎందుకంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా సీనియర్ ఉన్న డైరెక్టర్లని అసోసియేట్లు కానీ కో డైరెక్టర్స్ కానీ నమ్మటం కానీ, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. స్టోరీ నరేట్ బాగా చేస్తారు, తర్వాత పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి లేకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడతారని నమ్మరు చాలామంది. ఇప్పుడు మాక్సిమం హీరోస్ ఏం చేస్తున్నారంటే ఒక స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత ఆ డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నారు, ట్రావెల్లో తెలిసిపోద్ది వాళ్ళకి పుల్ ఆఫ్ చేయగలమా లేదని. సో పుల్ ఆఫ్ చేయగలం అనుకున్న వాళ్ళే మెటీరియలైజ్ అవుతుంది, మిగిలిన అక్కడికి ఆగిపోతున్నాయి. సో ట్రావెల్ నమ్ముతాను మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా. సార్ ఈ ట్రావెల్లో స్టోరీ డిస్కషన్ ఉంటుందా లేకపోతే కొన్ని సీన్లు తీయాల్సి వస్తుందా? అదే ఉంటుందండి, అల్టిమేట్లీ ఇప్పుడు స్టోరీ నేనే రాసుకున్నాను కాబట్టి నా కాలే ఉంటుంది, అలా వేరే రైటర్ చేస్తే రైటర్ కాల్ ఉంటుంది. కొన్ని సీన్లు తీసి చూపించడాలు అట్లా ఏమైనా ఉంటుందా? ఉంటుంది కొన్ని విఎఫ్ఎక్స్ ఇలాంటి సినిమాలకి. ఈ సినిమా మేము చేయలేదు మరి.